వారసురాలు సీరియల్ మే 14 ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. చందన మైథిలిని తన పెళ్లికి అడ్డు తప్పించాలని, దూరంగా ఉంచాలని చూస్తే మైథిలి సాకేత్ కంటపడుతుంది. అది ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. జయంతి దగ్గరికి తన అన్నయ్య వచ్చి, నేను శంకర్ ని లీవ్ పెట్టి రమ్మన్నాను, వచ్చేస్తున్నాడు అని చెప్తాడు. అయితే నేను మైథిలికి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్తానని మైథిలికి ఫోన్ చేస్తుంది. మైథిలి ఎంతలా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. ఇక ఈ మైథిలి ఎక్కడికెళ్ళింది అనుకుంటూ సౌదామిని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మా మైథిలి, ఎక్కడికెళ్ళావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటని జయంతి అంటూ ఉంటే, నేను మైథిలిని కాదు అంటుంది సౌదామిని. మరి మీరెవరు? మా అమ్మాయి ఫోన్ మీ దగ్గర ఎందుకుంది అని జయంతి అడిగితే, నేను మైథిలి వాళ్ళ మేడంని. ఆల్రెడీ మీతో ఒకసారి ఫోన్ లో మాట్లాడానిగా అని ఆవిడంట. మైథిలి ఎక్కడుంది అని జయంతి అడిగితే, ఒక్క నిమిషం అని చెప్పి అటువైపుగా వెళ్తున్న చందనాన్ని పిలిచి, మైథిలి గురించి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు, ఎక్కడుంది అని అడుగుతారు. నేను మాట్లాడతాను, ఇలాగివ్వమని చందన ఫోన్ తీసి మాట్లాడుతూ కావాలని వినిపించినట్లు నటిస్తూ, హలో హలో, ఏమీ వినిపించడం లేదు, వాయిస్ కట్ అవుతుందని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా, ఫోన్ కట్ అయిందని, తర్వాత నేను మాట్లాడతానులే అని సౌదామినితో చందన చెప్తుంది. మైథిలి ఎక్కడికెళ్ళింది అని సౌదామిని అడిగితే, వాళ్ళింటికే వెళ్ళింది అంటుంది చందన. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తున్నారంటే ఇంకా తన ఇంటికి రీచ్ అయి ఉండదు, అందుకే చేస్తున్నారు అని చందన అంటూ ఉంటే, ఎవరికి చెప్పకుండా వెళ్ళిందా అంటుంది సౌదామిని. లేదు, నాతో చెప్పే వెళ్ళింది అంటుంది చందన. సాకేత్కి తెలుసా అని సౌదామిని అడిగితే, బావకి నేను చెప్పాను, బావ కూడా ఓకే అన్నాడని చందన అంటుంది. ఫోన్ ఇక్కడే మర్చిపోయిందని సౌదామిని అంటే, నేను తనకి చేరేలా చేస్తాను అంటుంది చందన. ఇక సౌదామిని వెళ్ళిపోయాక ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఇంకా నాకు ఏ ప్రాబ్లం ఉండదు అనుకుంటుంది. మరోవైపు జయంతి వాళ్ళు ఎంత ఫోన్ ట్రై చేస్తున్నా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇక సాకేత్ కారులో వెళ్తూ, పెళ్లి పోస్ట్ పోన్ చేయడం నా వల్ల కావడం లేదు, ఈ పెళ్లి ఆపాలని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేదని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే సాకేత్ కారు పాడైపోతుంది. ఎవరో ఒకరు లిఫ్ట్ ని అడిగి వెళ్తే బెస్ట్ ఏమో అనుకుంటాడు. ఇక అప్పుడే చందన మనిషి కార్తీక్ మైథిలిని కిడ్నాప్ చేసుకుని అటువైపుగానే వెళ్తూ ఉంటాడు. అతన్ని చూసి సాకేత్ కి అతను ఎవరో గుర్తొస్తుంది. వెంటనే కారు ఆపుతాడు. నా కారు పాడైంది, నువ్వు ఒకసారి ఏం జరిగిందో చూడొచ్చుగా అంటే, నాకు కారు బాగు చేయడం రాదు అని అంటాడు. అదేంటి, నీకు కార్ గ్యారేజ్ ఉందని చందన చెప్పిందిగా అంటే, ఉంది, నేను పని వాళ్ళతో చేయిస్తూ ఉంటానని అతను అంటాడు. నేను అర్జెంట్ పని మీద వెళ్ళాలి, నాకు ఈ కారు ఇవ్వు అంటే, నేను ఇవ్వలేను, మేడంకి తెలిస్తే కోపడుతుంది అంటాడు. చందనకి నేను బావనే అవుతాను, తనకి నేను చెప్తాను అంటాడు. ఇక ఎక్కువ మాట్లాడడం వల్ల లాభం లేదని కార్తీక్ కారునిచ్చి పంపించేస్తాడు. ఇక వెంటనే చందనకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు కార్తీక్. చిన్న పనప్ చెప్తే చేయలేకపోయావని తిట్టుకుంటుంది. ఆ సిచ్యువేషన్ లో ఎవరున్నా అలాగే చేస్తారని కార్తీక్ అంటాడు. ఇక మరోవైపు సాకేత్ కారులో వెళ్తూ ఉంటే దారి మధ్యలో డిక్కీలో నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. చందన డోర్ కొడుతుంది. ఎవరో అని భయపడి చూస్తాడు. మైథిలిని చూసి షాక్ అవుతాడు. మైథిలి బయటికి వచ్చి, నన్ను కిడ్నాప్ చేసింది మీరా అంటుంది. మంచివారిగా నటించారు, ఈ మధ్య మీరు మారిపోయారని నేననుకున్నాను, ఎంత మోసం చేస్తారనుకోలేదని మైథిలి అంటుంది. నిన్ను కిడ్నాప్ చేసింది నేను కాదు అంటాడు సాకేత్. ఈ కారు నాది కాదు అంటాడు. నువ్వు ఈ కారు డిక్కీలోకి ఎలా వచ్చావు, ఏం జరిగిందో చెప్పమంటే, నేను ఇంట్లో ఉండగా ఎవరో వెనక నుంచి వచ్చి నా నోరు ముక్కు గట్టిగా మూసేశారు, స్పృహ కోల్పోయాను అంటుంది. ఇక అంతకు మించి నాకేమీ తెలీదు అంటుంది. కళ్ళు తెరిచి చూస్తే ఈ కారు డిక్కీలో ఉన్నాను అంటుంది. ఇదంతా ఇంట్లోనే జరిగిందా అంటాడు సాకేత్. అవును అనగానే సాకేత్ అనుమానం వస్తుంది. నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇమ్మనగానే వాటర్ తీసుకొస్తాడు. ఆ తర్వాత నా కారు డిక్కీలో చెయ్యి నలిగిపోయింది, చేతికి దెబ్బ తగిలినట్టుంది, జుట్టు ముడి వేసుకోవడం కుదరడం లేదని సాకేత్ ని హెల్ప్ అడుగుతుంది. మీరేదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు, వెళ్ళండి, నేను క్యాబ్ లో వెళ్తాను అనుకుంటుంది. నా ఫోన్ కూడా మర్చిపోయినట్టున్నాను, మీరే క్యాబ్ బుక్ చేయండి అంటుంది. లేదు, నువ్వు కూడా నాతో పాటే రావాలని సాకేత్ అంటాడు. మీతో ఎందుకు రావాలి అని మైథిలి అంటే, నువ్వు ఇంటికి వెళ్తే నీకు ప్రమాదం ఉందనిపిస్తుంది, నీ జాగ్రత్త నేనే చూసుకోవాలి, నిన్ను సేఫ్ గా నేనే దింపుతాను అంటాడు. నిన్నెవరో ఏదో చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఇంటి వరకు వచ్చారంటే నీకు ఇంట్లో కూడా సేఫ్టీ లేదు, ఈ సమయంలో నువ్వు నాతోనే ఉండాలి అంటాడు సాకేత్. మీరు చెప్పింది నిజమే గాని మీతో అంత దూరం నా వల్ల కాదు అంటుంది. నీ సేఫ్టీ ఇప్పుడు నీకన్నా నాకే చాలా ముఖ్యం, మర్యాదగా నేను చెప్పినట్టు నువ్వు విను అంటాడు. ఇక మైత్రి సాకేత్ తో పాటు కారులో వెళ్తూ ఉంటుంది. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.